నేను చాలా బాగున్నా. ఇయాల మాస శివరాత్రి కదా! నేనైతే అన్న పూజ చేసుకున్నా అమ్మవారికి, అయ్యవారికి, శివయ్యకి చాలా చాలా మంచిగా చేసుకున్నా. నాకు తెలిసినట్టు నేనైతే చేసుకున్నాను. ఎలా చేసుకున్నానో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఓం శ్రీ మాత్రే నమః. హర హర మహాదేవ శంభో శంకర. హలో ఎవ్రీవన్, అందరికి గుడ్ మార్నింగ్. ఇవాళ వచ్చేసి మాస శివరాత్రి. మనకు శివ పూజ చేసుకోవాలి, ఇది చేసుకోవాలి అంటే చేసుకోవాలని కంపల్సరీ ఏం లేదు, మీ ఓపికని బట్టి. నేనైతే అన్ని సిద్ధంగా చేసుకున్నా. ఇక్కడ మొదటిగా మనము అమ్మవారికి దీపం పెట్టేసుకొని మొదటి పూజ మనకు విఘ్నేశ్వరుడికి, సెకండ్ వచ్చేసి మన ఇంటి దేవతకి పూజ చేసుకున్నాక అభిషేకం చేసుకుందాం మనము. అయితే ఏదో చిన్న చిన్న పొరపాట్లు ఉంటే చూసుకోండి. జొన్న హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఓం నమ శివాయ, ఓం నమో విఘ్నేశాయ. హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఇవాళ మాస శివరాత్రి. నేనైతే శివయ్యకి అభిషేకం చేసుకుంటున్నాను. ఎప్పుడైతే శివయ్యకి మనం అభిషేకం చేసుకుంటామో ఇలా ఒక పువ్వుని బోర్లించి అభిషేకం చేసుకోవాలి. మొదటిగా మనం గంగాజలంతోనే అభిషేకం చేసుకోవాలి. ఓం నమ శివాయ. శివయ్యకి ఇష్టమైన విభూది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇలా విభూదితో అభిషేకం చేసుకున్నాక మళ్ళీ మనం గంగాజలంతో అభిషేకం చేసుకోవాలి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం. ఇప్పుడు గంధంతో అభిషేకం చేయాలి మనం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. 3 సార్లు గంధంతో అభిషేకము. ఇప్పుడు మళ్ళా గంగాజలంతో అభిషేకం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇప్పుడు మనము పసుపుతో, మేమైతే బండారు అంటాం మేము. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మళ్ళా అభిషేకం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇవాళ మాస శివరాత్రి కదా, చాలా మంచి విశేషమైన రోజు. ఇప్పుడు వచ్చేసి మనకు ఇక్కడ నేను నెయ్యితో అభిషేకం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇలా ఇప్పుడు మనం నెయ్యితో అభిషేకం, ఆవు నెయ్యి. ఇప్పుడు మళ్ళీ గంగాజలంతో అభిషేకం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇలా మళ్ళీ ఒకసారి గంగాజలంతో అభిషేకం. ఓం నమ శివాయ. ఇలా ఇప్పుడు మనకు తీపితో, మీ దగ్గర పటికే బెల్లం ఉన్నా చక్కెర ఉన్నా పర్వాలేదు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.
ఇప్పుడు మళ్ళా గంగాజలంతో అభిషేకం. ఇలా మనం అక్షింతలతో అభిషేకం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇప్పుడు మళ్ళీ గంగాజలంతో అభిషేకం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇప్పుడు కొద్దిగా తండ్రికి విభూతి పెట్టి కొద్దిగా కుంకుమ పెట్టేసుకొని ఇప్పుడు మనకు పూలతో అభిషేకం. ఇలా 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 ఇప్పుడు మొత్తం అభిషేకం అయ్యాక ఇప్పుడు మనకు గంగాజలంతో, అక్షింతలతో, నెయ్యితో, అన్నిటితో అభిషేకం అయింది కదా. ఇప్పుడు అన్న అభిషేకం చేసుకుంటున్నాను నేను. అన్నం వండేసి అన్నం చల్లార్చి అభిషేకం చేసుకోవాలి. హర హర మహాదేవ శంభో శంకర. తండ్రి శివయ్య. ఇలా పట్టు పెట్టేసుకొని పక్కన పెట్టి స్వామివారిని ఇలానే ఇలా తీసుకొని ఇప్పుడు మనం ఏదైతే అభిషేకం చేసిన నీళ్లు ఉన్నాయో అది అలానే పక్కన పెట్టుకోండి. ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నేనైతే స్వామివారికి అన్న అభిషేకం చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇలా అన్నం వండి వార్చి పక్కన పెట్టేసుకోండి. అన్నం ఎప్పుడైనా వండి వార్చాలి, గంజి తీసేసేయాలి. అది కూడా చల్లారినాక అభిషేకం చేసుకోవాలి స్వామివారికి. అయితే ఇక్కడ నేను ఈ గిన్నెతో అభిషేకం చేసుకుంటున్నాను. 5 సార్లు లేకపోతే 11 సార్లు. ఇప్పుడు మనకు కలిగినంత. అన్నం మాత్రం వేడిగా ఉండొద్దు, చూసుకోండి ఒకసారి. చిన్న ప్లేట్ ఇంకొక తోమిన చూడు ఇడుంది. అయితే ఇక్కడ మనకు ఏమనాలి అంటే అభిషేకం చేసేటప్పుడు ఇలా అన్నం తీసుకొని కొద్ది కొద్దిగా మెల్లగా ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. ఇలా అన్న అభిషేకం అయిపోయింది కదా. మనకు స్వామివారికి కొద్దిగా బొట్టు పెట్టేసి ఒకసారి ఇలా ఒక్కసారి స్వామివారికి బొట్టు పెట్టుకొని పుష్పం సమర్పించుకొని ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అన్నాభిషేకం సమర్పయామి, అన్నాభిషేకం సమర్పయామి, అన్నాభిషేకం సమర్పయామి. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. తండ్రి విఘ్నేశ్వర
గణేశ నమస్కారం. ఓం నమ శివాయ నమ. ఓం నమ శివాయ నమ. ఓం నమ శివాయ నమ. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. తండ్రి శివయ్య, తెలిసి తెలియక ఏమైనా తప్పైతే క్షమించయ్య. హర హర మహాదేవ శివయ్య. పార్వతీ మాత నమస్కారం. ఓం వేసిన ఓం శ్రీ మాతే నమః. అందరికీ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా